అందరికీ నమస్కారం. నా పేరు శశికళ కృష్ణమోహన్, ఆలూరు నియోజకవర్గము వైఎస్ఆర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు. నేను ఈరోజు మిమ్మల్ని కలిసి రెండు మాటలు మాట్లాడాల్సిన సందర్భం ఏమిటంటే, మార్చి 8వ తారీఖు అంతర్రాష్ట్రీయ మహిళల దినోత్సవం ఉంది. కాబట్టి ఈ కర్నూలు జిల్లాని కేంద్రంగా చేసుకొని, ఆదోని కేంద్రంగా చేసుకొని ఇక్కడ మహిళా దినోత్సవం జరపాలని అనుకుంటున్నాము. మా జగనన్న మా నాయకుడు జగనన్న ఆదేశాల మేరకు, అదేవిధంగా మా స్టేట్ అధ్యక్షులు వరద కళ్యాణి గారు ఆదేశాల మేరకు ఈరోజు కర్నూలు జిల్లాలోని ఆదోని కేంద్రంగా చేసుకొని ఈరోజు ఇక్కడ ఆదోని బీరప్ప టెంపుల్లోన మహిళల దినోత్సవం చేయాలని నిర్ణయించుకున్నాము. అదేవిధంగా మా నాయకులైనటువంటి సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు కూడా ఆయన ఆదేశాల మేరకు ఈరోజు బీరప్ప గుడిలో స్టేజ్ చేసుకొని అక్కడ మహిళలకి ఒక హెల్త్ క్యాంప్ కండక్ట్ చేసి, తర్వాత కొంతమంది ఒక నర్సుకి కానీ, ఒక పౌర కార్మికులకి, పరిశుద్ధ కార్మికులకి, అదేవిధంగా ఒక స్పోర్ట్స్లో ఏమన్నా సాధించిన వాళ్ళకి, మళ్ళీ ఒక డిఎస్పీ గారిని కూడా మేము అడగడం జరిగింది. మా మహిళా దినోత్సవానికి ఒక చీఫ్ గెస్ట్ రమ్మని ఇప్పుడే ఫోన్లో మాట్లాడడం జరిగింది. తను కూడా రేపు కానీ సాయంత్రం కానీ మీరు రండి, మాట్లాడి నేను టైం ఇస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు హెల్త్ క్యాంప్ని కూడా మహిళల కోసం కండక్ట్ చేసి ఆ మహిళా దినోత్సవాన్ని ఇలా జరుపుకోవాలని అనుకుంటున్నాము. అదేవిధంగా మనం ఇప్పుడు రేపు ఇంతకుముందు చేసినటువంటి జగనన్న గారు మహిళల కోసం ఏమి చేశారో దాని గురించి కూడా వివరించడానికి, మన పిల్లలకి మళ్ళీ అమ్మఒడి కానీ, మళ్ళీ విద్యా దీవెన కానీ, ఇలాంటివి దానికోసం ఎన్ని బెనిఫిట్లు పొందారు ఇంతకుముందు, దాని గురించి కూడా చర్చ చేసి, మన మహిళలకి అంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్లో మహిళలకు కానీ, మళ్ళీ యువకులకు కానీ, పిల్లలకు కానీ ఎంతమందికి అంటే మా లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారో దాని గురించి వివరించి, ఇలా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళల తరఫున దీన్ని చేయాలనుకుంటున్నాము ఈ ప్రోగ్రామ్ని. నా పేరు శశికళ కృష్ణమోహన్, ఆలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలని.